ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఆడపిల్లలా ఉన్నావు. అంటే ఇప్పటి వరకు నేను నీకు ఆడపిల్లలా కనిపించలేదా? నిన్ను దర్శన్ సమీరా, ఆనంద్ గారు మీతో కొంచెం మాట్లాడాలి. మీరు వెళ్ళండి పిన్ని, నేను ఇచ్చేసి వస్తాను. అమ్మా నైని, మర్చిపోయాను. వక్కాకు శాస్త్రానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకురమ్మని వాడికి చెప్పానమ్మా. మర్చిపోయాను. నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు వెళ్ళొచ్చేసి. అలాగే వెళ్ళండి. నన్ను ఆడపిల్ల కాదంటావా? నిన్ను ఆగు, దర్శన్ ఏయ్, దర్శన్ చెప్పు, ఇంకొకసారి అంటావా? అంటావా నన్ను ఆడపిల్ల కాదంటావా? నిన్ను ఆడపిల్ల కాదనంటావా? ఆడపిల్లని కాదనంటావా? ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇందాకే. ఏంటక్క గదంతా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నీకోసమని గిఫ్ట్ తీసుకొచ్చాను. తీసుకో, ఓపెన్ చేయి. చాలా బాగుందక్క. నీ మంచి కోరుకునే మేము ఎవరైనా నీకు నచ్చిందే ఇస్తాం, నీకు మంచి చేస్తాం. ఇప్పుడే నువ్వు చేసుకోబోయే అమ్మాయిని చూశాను. తనతో నీ లైఫ్ చాలా బాగుంటుంది. కొన్ని నువ్వు సరిచేసుకుంటే ఇంకా బాగుంటుంది. అక్క, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ నీ గురించి నీకు తెలియకుండా ఉండదు కదా. ఈ పెళ్లి నీ జీవితానికి ఒక మంచి మలుపు, నీ లైఫ్లో ఎదుగుదలకి, ఆనందానికి పునాది. అది గుర్తుపెట్టుకో. పిన్ని, తమ్ముడికి గిఫ్ట్ ఇచ్చేసావా? ఒక్కసారి నీతో మాట్లాడాలి పిన్ని, పద.
ఏమైంది నాయనే? ఈ పెళ్లి అందరి ఇష్టంతోనే ఏర్పాటు చేసావా పిన్ని? అలా ఎందుకు అడుగుతున్నావు? ఈ పెళ్లి శుభలేఖ చూసినప్పటి నుంచి ఏదో నెగటివ్ థాట్స్ రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. అంటే నీకో విషయం చెప్పలేదో? దర్శన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. అది జరిగింది. ఆ అమ్మాయి కాదు పిన్ని. ఖచ్చితంగా ఆ అమ్మాయి అయితే పెళ్లికి అడ్డు కాదు పిన్ని, ఇంకేదో ఉంది. ఈ ఇంట్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఏదో నెగిటివ్ ఎనర్జీ నన్ను టచ్ చేస్తుంది. ఇక్కడ మన చుట్టుపక్కనే ఏదో జరుగుతున్నట్టుంది. ఏదో ప్రమాదం జరగబోతుంది. ఆనందాన్ని ఆవిరి చేసి నీ సంతోషాన్ని తలకిందులు చేసేది ఏదో అలజడి. అదేంటో తెలియట్లేదు కానీ ఏదో ప్రమాదం అయితే ఎదురు కాబోతుందనిపిస్తోంది. అది ఏ రూపంలో ఎటు నుంచి వస్తుందో చెప్పలేను. జాగ్రత్త. ప్రమాదమా? నా సంతోషాన్ని తలకిందులు చేసే ప్రమాదమా? ఏమై ఉంటుంది? ఎవరై ఉంటారు? నేను హత్య చేసిన విషయం అత్తయ్య గారికి చెప్దామనుకుంటే ఆవిడ చెప్పే అవకాశం ఇవ్వట్లేదు. ఆయనతో అయినా చెప్దామనుకుంటే ఆయన అస్సలు వినిపించుకోవట్లేరు. పెళ్ళైన తర్వాత ఈ నిజం చెప్తే ఖచ్చితంగా తప్పు చేసినట్టు అవుతుంది. ఎలా చెప్పాలి? ఎవరూ వినిపించుకోవట్లా. నువ్వు వెళ్ళు, నేను చెప్తా. ఇది చీర చాలా బాగుంది శరణ్య. శరణ్య, ఏం మాట్లాడడం లేదు? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదమ్మా. మరీ అంత పరధ్యానంగా ఉండకే, బాగోదు. చీర చాలా బాగుంది కదా? ఏంటే అదెందుకు తీసుకెళ్తున్నావు? అది డస్ట్బిన్ అమ్మా, చెత్తుంది కదా. ఉంటే పెళ్లి కూతురు గదిలో చెత్త ఉంటే చెత్తలాగా ఉంటుంది. అందుకే తీసుకెళ్లి బయట పడేస్తాను. అది నువ్వే తీయాలా? ఏ పని వాళ్ళకైనా చెప్తే తీసేస్తారు కదా. ఎవరమ్మా నువ్వు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.